హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జియో హాట్‌స్టార్‌లో 'బాపు' అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగు సినిమానే. అయితే తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్‌లలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మెయిన్ లీడ్‌గా బ్రహ్మాజీకి వైఫ్‌గా ఆమని గారు యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు మెయిన్ లీడు. అలాగే బ్రహ్మాజీ ఫాదర్ క్యారెక్టర్‌లో 'బలగంలో' నటించిన పర్సన్ నటించాడు ఇందులో. అతని పేరు తెలియదు. అలాగే బ్రహ్మాజీకి కొడుకు, కూతురుగా ఇద్దరు నటించారు. అలాగే అవసరాల శ్రీనివాసు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించారు. అంటే కూతుర్ని లవ్ చేసే మాస్టర్ లాగా యాక్ట్ చేశాడనమాట. అలాగే కొడుకు కూడా ఒక లవర్ క్యారెక్టర్ పెట్టారు. అమ్మాయి పేరు తెలియదు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి స్టార్టింగ్‌లో మనకు ఒక పర్సన్‌కి తవ్వుతుంటే ఒక బంగారు విగ్రహం దొరుకుతది అమ్మవారిది. అయితే ఇది ఇంటికి తీసుకుపోయి ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. అయితే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి ఏందా అని చూస్తే బంగారు అమ్మవారిది విగ్రహం చూస్తది. అయితే టీవీలో ఒక స్వామీజీ ఇలా చెప్తే ఇలా మనది కాని వస్తువు మన ఇంట్లో ఏది పెట్టుకోకూడదు. మనకేదో దొరికింది కదా అని అది ఇంట్లో పెట్టుకుంటే మనకు అయిష్టాలు అయి జరుగుతాయి అనేసరికి భయపడి వాళ్ళమ్మ విగ్రహాన్ని బావిలో పడేస్తదనమాట. ఆ తర్వాత ఆమె చచ్చిపోద్ది. ఆమె కొడుకు ఆ విగ్రహం ఎక్కడుందా అని ఎతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత మన హీరో సైడ్ చూపిస్తాడు. హీరో వ్యవసాయం చేస్తాడు. పంట బాగే పండుతుంది. అయితే ఊరు మొత్తం అప్పులుంటాయి. అప్పులోళ్ళు వచ్చి ఈసారి పంట మొత్తం 80% డబ్బులు మాకే ఇచ్చేయాలి. నెక్స్ట్ పంట నువ్వే ఉంచుకో అని అంటే సరే అంటాడు. అయితే ఆ టైంలో పంట మొత్తం పండినాక మార్కెట్‌లో అమ్మడానికి తీసుకుపోతే అక్కడ స్ట్రైక్ జరుగుతుందని అక్కడే ఆ స్ట్రైక్ అయిపోయేదాకా ఉండాలని అక్కడే టార్చర్ పెట్టి నిద్రపోతుంటే కొడుకొచ్చి నేను కాపలా ఉంటాలే నాన్న నువ్వు వెళ్ళిపో అమ్మ పిలుస్తుందంటే సరే అని కొడుకు మీద నమ్మకంతో వెళ్ళిపోతే కొడుకులా టాటని మార్కెట్లో వదిలేసి పోయి మందు తాగి అక్కడే పడుకుంటాడు. అయితే నైట్ వర్షం పడి పంట మొత్తం నాశనం అయిపోతుంది. దాంతో ఊరు వాళ్ళు మొత్తము నువ్వు పొలం అమ్మేసేయి మాకు ఇచ్చేయి అంటే ఆ బాధతో ఆత్మహత్య చేసుకోబోతుంటే వేరే వాళ్ళు కాపాడతారు. దాంతో ఆమని గారు ఎందుకు చచ్చిపోతే మా పరిస్థితి ఏంటంటే నేను చచ్చిపోతే గవర్నమెంట్ మీకు 5,00,000 బినామీ మనీ వస్తాయి. రైతు ఆత్మహత్య చేసుకున్నందుకు 5,00,000 నుంచి గవర్నమెంట్ మనీ ఇస్తుంది కదా ఆ డబ్బుతో కొంచెమన్నా అప్పు తీరుతుంది. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే ఆమెని ఉండి నువ్వు చచ్చిపోవడం ఎందుకని హీరో వాళ్ళ నాన్నని చూసి మీ నాన్నని చంపేస్తే ఆ డబ్బులు మనకు వస్తాయి కదా అని అంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ విగ్రహం దొరికిందా లేదా, అలాగే వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళ నాన్నని చంపేశారా లేదా, గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చాయా లేదా, హీరో బ్రహ్మాజీ వాళ్ళ పొలాన్ని కాపాడకుండా లేదా అనేది మిగతా స్టోరీ. సినిమా ఎలా ఉందంటే పర్లేదు బాగుంది, నాకైతే నచ్చింది. మనకు ఫస్ట్లోనే కొంచెం వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్నకి మతిమరుపు ఉంటుంది అన్నమాట. విగ్రహం వాళ్ళ నాన్నకి దొరుకుతుంది. దొరికితే ఎక్కడో దాచి పెడతాడు. దాంతో మర్చిపోతాడు. ప్రతిసారి ఎతుకుతూ ఉంటాడు. అది దొరకదు. నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే కొడుకు క్యారెక్టర్. ఫస్ట్ కొడుకు వల్లే కదా తప్పు జరిగేది. కొడుకుని ఎరగొట్టకుండా కొడుకుని ఏం చేయడు. ఆ తర్వాత ఇంకోసారి వీళ్ళ నాన్న చంపాలనుకుంటే డిస్కషన్ చేస్తే క్లైమాక్స్లో 20 నిమిషాల ముందు వీడు మందు తాగి ఫ్రెండ్స్తో చెప్తే ఒకడు ఫ్రెండ్ వీడియో తీసి ఆ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. అలాగే ఎడిటింగ్‌లో పాల్గొన్నాయి. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది లవరు. ఆమె సడెన్‌గా ఇతను ఎందుకు విడిపోయిందని మనకు క్లియర్‌గా చూపించారు. అంటే వీడి మిస్టేక్ ఉంది. ఆ వీడియో లీక్ అవుతుంది కదా! అది చూసుంటది. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఒక సాంగ్ చూపిస్తాడు సాడ్ సాంగ్. ఆ సాంగ్‌లో అమ్మాయి వేరే అబ్బాయితో ఉండేది చూపిస్తాడు. దాంతో వాడు బాధపడి వెళ్ళిపోతాడు. అలాగే కూతురు ప్రేమించినోళ్ళు కూడా నేను ఇలా వేరే పెళ్లి చేసుకుంటున్నాను అది ఇది అని అక్కడ కొంచెం బ్రేక్ అయినట్టు చూపిస్తారు. కానీ ఎండింగ్‌లో అయితే మళ్ళీ అవసరాల శ్రీనివాసు మళ్ళీ తన్నే పెళ్లి చేసుకునేటట్టు పెట్టాడు. కానీ కొడుకుది మాత్రం కలిసేటట్టు పెట్టలేదు. ఓవరాల్‌గా అయితే మూవీ బాగా చూడొచ్చు. ఓటీటీయే కాబట్టి చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ జోకులు బాగున్నాయి. వాళ్ళ నాన్నమ్మకు మతిమరుపు వల్ల కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాడు. అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అవుతుంటుంది. ఎమోషన్ పర్సన్ కూడా ఎమోషన్ కూడా చాలా ఉంది. అలాగే ఒక మంచి మెసేజ్ ఉంటుంది. మనకు ఏది రాసి పెట్టుంటే అది మన దగ్గరకు వస్తుంది. మనది కానిది మన దగ్గరకు వచ్చినా అది ఎవరి దగ్గరికి పోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టు కొంచెం మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ విగ్రహం లాస్ట్‌కి హీరో వాళ్ళకి దొరకడం, ఆ విగ్రహాన్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం మనీ ఇవ్వడం, అప్పులు చేయడం అదంతా చూపించి బాగా చూపించారు. డైరెక్షన్ కూడా బాగుంది. బ్రహ్మాజీ యాక్టింగ్ కానీ, ఆమెని యాక్టింగ్ కానీ బాగుంది. అలాగే ఆ తాత క్యారెక్టర్ వేసిన పర్సన్ యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే అవసరాలు శ్రీనివాస్ ఉన్నంత వరకు చేశాడు, బాగా చేశాడు. అలాగే వాళ్ళ కొడుకు, కూతురు క్యారెక్టరేషన్ వాళ్ళకి కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్‌గా అయితే మూవీ చూడొచ్చు. ఓటీటీయే కాబట్టి మీరు ఎవరైనా చూడకపోతే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది 'బాపు' అనే మూవీ. ఇది ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. నాకైతే నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే
నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.